హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు అట్ట చూసి ఎట్ట అయిపోయే వాక్యం చెప్పాలనుకుంటున్నాను నేను. మీరు అట్ట చూసి ఇట్ట చూసేలకి ఆమెన్ అనే వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న వాక్యం, సింపుల్ వాక్యం చెప్పేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. బైబిల్ తెరిచి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 రిఫరెన్స్ చెప్పే ముందు ఈరోజు వాక్యం యొక్క పాఠం ఏంటంటే, నీ జీవితానికి ఆశయం ఏంటి? నీ జీవిత ఆశయం ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, నీ జీవితం యొక్క ఆశ ఏంటి? నీ జీవితం యొక్క ఆశయం ఏంటి? నెంబర్ 2, నీ జీవితం యొక్క ఆశ ఏంటి? ఈరోజు ఈ మాట మనల్ని మనమే పరీక్షించుకోవాలి. పుట్టేమో, పెరిగేమో, ప్రార్థనకి వెళ్తున్నాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లల్ని కన్నాము, చదువుకున్నాము, ఉద్యోగం చేస్తూ ఉన్నాము, పొలం వేసాము, పండింది తింటున్నాము. చాలామంది ఒక ఆశయం లేకుండా బతుకుతూ ఉన్నారు. కొంతమంది చూస్తున్నప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, వాడు ఎందుకు బతుకుతున్నాడో వాడికి తెలియదురా. కొంతమంది అంటారు, బ్రతకాలి కాబట్టి బతుకుతున్నాడు రా. నీ బ్రతుకు యొక్క ఆశయం ఏంటి? అది తెలుసుకుంటే మనిషి దేన్ని వృధా చేసుకోడు. ఒకటేందో తెలుసా, నీ యొక్క ఆశయం ఏంటి? అపోస్తలుడైన పౌలు అంటాడు, నా బ్రతుకు మూలంగానైనా సరే, అంటే నేను జీవించే జీవితం ద్వారా అయినా సరే, నేను చనిపోయే మరణం ద్వారా అయినా సరే, నా దేవుడు గణపరచబడాలి. నీ దేవుడు గణపరచబడటం కోసం నువ్వేం చేస్తున్నావు? కూరగాయల కంపల దగ్గర బేరం ఆడుతున్నావు, ఇంకంతే. అమ్మ త్వరగా కానీ, నువ్వు కుదరని ఇట్లా బేరం, నేను అసలుకే ప్రార్థనగా పోవాలి. ఏం ప్రార్థన చేస్తావు? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన పద్ధతికంట 5 రూపాయలు అక్కడ బేరం ఆడుతున్నా అబ్బాయి. అమ్మా నేను ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాను, వీళ్ళు రాకూడదు కాబట్టి ఒక 50 రూపాయలు ఎత్తాను రమ్మా. ఇది సొమ్మేం పోతుందమ్మా, నువ్వు భిక్ష ఎత్తుకుంటావేంది? ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ప్రార్థన తీసుకొచ్చి కూర్చోబెడితే. స్త్రీల గుడికి వస్తున్నావు బుధవారం రోజు ఉదయం, ఒక అమ్మ పోతుంది అమ్ముకుంటాను పోతాయి. అమ్మ కూరగాయలు ఎంత? 150 రూపాయలు అమ్మా. నేను 200 ఇస్తాను కానీ బుట్టలు పెట్టరా, ప్రార్థనకి వెళ్దాం. చెబితే నీ బతుకు ద్వారా, నీ మరణం ద్వారా యేసయ్య గణపరచబడొద్దా? ప్రైజ్ ది లార్డ్. బ్రతుకు మూలముగనైనా యేసయ్యా నీ నామముకే. బా పాడుతుంటే ఎంత బాగుందో, కానీ చేయట్లేదు కదా, చేయట్లేదు కదమ్మా. కూరగాయలు కడిగి మీరు చేస్తారు అంటే అన్ని విషయాల్లో నువ్వు బతుకు సరే, బతుకు మూలంగా కనపరచబడాలి. చనిపోయిన మూలంగా. ఈరోజు మా అత్తమ్మ చనిపోయిన రోజు, ఆమె చనిపోయినప్పుడు సమాధి పెడుతుంటే, సమాధి చేస్తుంటే బాంబుల కోసం ఏమంటారు వాటిని? ఏమంటారు అబ్బాయి? బాంబులేనా? అవయస్వాల కోసం డబ్బులు ఇస్తున్నారు. నేను వద్దన్నాను. ఇవి ఆర్డినరీ ఒక వ్యక్తి కాదు,
ప్రభు కోసం రోషం కలిగి 6 సార్లు భయంకరమైన ఆపరేషన్ చేపించుకొని, 2 సార్లు తల ఓపెన్ చేసుకొని, 2 సార్లు కడుపు ఓపెన్ చేసుకొని, 2 సార్లు పేక్ కోపించుకొని, అయినా దేవుని కోసం వైరాగ్యంగా నిలబడిన ఒక గొప్ప విశ్వాసి. ఇవి మరణము అందరి మరణం లాగా ఉండకూడదు. ఈ సావుకి అవయస్వాలు ఏదో అట్టగదిలే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో. ఎవడండి అనుకునేదే? ఈరోజు మీ ఇంట్లో మారణాలకి, ఒకవేళ నీ మారణానికి నీ కొడుకే నేర్పిస్తున్నా, అయ్యా పెద్దడా, ఒకవేళ గబక్క నేను కన్ను మూసుకున్నాను అనుకో, నాయన వేలు ఖర్చు పెట్టి పూలు చల్లొద్దయ్యా, వేలు ఖర్చు పెట్టి అవసరాలు కాల్చొద్దయ్యా, అసలు నువ్వు డబ్బులు లేనోడురా అని అట్ట మాట్లాడితే ఏంది? వాస్తవానికి వాడి చేతలు నీకు తెలుసు, కానీ నీ చిత్తం ఏం తెలుసా? నా మరణము ద్వారా యేసయ్య కనపరచబడాలి. దానికోసం ఏం చేయాలి తెలుసా? వాడికి ఏదో ఉపయోగకరంగా ఉన్నట్టు మాట్లాడాలి నువ్వు. రే రే మా అమ్మ చనిపోయింది, మా తాత చనిపోయాడు, కానీ నేను ఈ సమాజం చేసినట్టు ఇంకెవడు చేయకూడదురా అట్టంటాడు వాడు. అంతే. బతుకున్నప్పుడు కూడి పెట్టడు, పలకరీడు, కనీసం మనుషులు కూడా ఇవ్వడండి. ఈరోజు సావుకులు కూడా చేసే పని తెలుసా? మదర్స్ డే ఏంది, మదర్స్ డే ఫాదర్స్ డే ఇది చేస్తున్నారు. ఈ వాస్తవానికి ఇండియన్ కల్చర్ కాదు, అవి ఫారిన్ కల్చర్, విదేశీ సాంప్రదాయం. అది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారంటే, వీడు ఎక్కడో ఉంటున్నాడు, అమ్మ నన్ను పట్టించుకోవట్లేదు కాబట్టి వీడు కూడా చేస్తున్నాడు. ఇంట్లో ఉండి కూడా మదర్స్ డే పాస్టర్స్ కూడా ఆ మదర్స్ డే రాగానే మదర్స్ డే వాక్యం, ఫాదర్స్ డే రాగానే ఫాదర్స్ డే వాక్యం. కృపేంద్ర అర్థం కావట్లే. లవర్స్ డే వస్తే లవర్స్ డే మరి వాక్యం ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. మరి నాకు తెలియదు, లేనిపోయిన గొడవ నాకెందుకులే. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా బతుకు మూలంగా అయినా సరే, నా చావు మూలంగా అయినా సరే నా దేవుడు కనపరచబడాలి. నా సమాధి పెట్టి ముందైనా సరే, నేను మాట్లాడే మాట్లాడిన బట్టి సరే నా దేవుడు కనపరచబడాలి. ఎంత వైరాగ్యమ్మా! ఇది కదా మా బతుకంటే, చనిపోయినాక పాలరాతో సమాధి కట్టాము, ఇంకోదాంతో సమాధి కట్టాం కాదు. నన్ను బట్టి, నిన్ను బట్టి నా దేవుడు చావు మూలంగానైనా బతుకు మూలంగానైనా ఘనపరచబడును గాక. ఆమేన్. నేను ఘనపరచెదను యేసయ్యా, నిన్ను స్తుతించెదను యేసయ్యా, నిన్ను ఘనపరచెదను యేసయ్యా, నిన్ను స్తుతించెదను యేసయ్యా, నిన్ను ఘనపరచెదను యేసయ్యా. ఎవరున్నా నీవున్నావని స్తుతించెదను, ఎవరున్నా లేకున్నా నీవున్నావని స్తుతించెదను. నిన్ను నిన్ను స్తుతించెదను యేసయ్యా, నిన్ను ఘనపరచెదను యేసయ్యా, నిన్ను స్తుతించెదను యేసయ్యా, నిన్ను ఘనపరచెదను యేసయ్యా. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఈరోజు మనము ఒక తీర్మానంలోకి రావాలి. అదేం తీర్మానం తెలుసా? నా జీవితానికి ఒక ఆశయం ఉండాలి, ఒకటి నేను సాధించాలి. అదేం తెలుసా? నా దేవుడు గణపరచబడాలి. దావీదు యుద్ధభూమిలోకి వెళ్తున్నాడు. యుద్ధభూమిలోకి వెళ్ళి 40 రోజుల నుంచి మాటలు జరుగుతుంది. 40 రోజుల నుంచి మాటల యుద్ధం జరుగుతుంది. ఫిలిష్తీయులకి ఇజ్రాయేలీలకి
మాటల యుద్ధం జరుగుతుంది. అప్పుడు బాలుడైన దావీదు ఆ యుద్ధ భూమిలో ఒక సవాలు కలిగిన మాట మాట్లాడుతున్నాడు. ఏం చెప్పండి? 17వ అధ్యాయము చదవండి. 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు ఆయన చంపి ఇజ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వాడికి చాలు. నాకు చూడండి ఏదంట, ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తున్నాడంట. ఒకడు దేవుడు లేడు అని చెప్పేవాడు కాడ మీరు ప్రభువుని కనపరచగలగాలి. దేవుడు లేడని తిరస్కరించే ప్రజల దగ్గర నన్ను చూడు, నా బడాయి చూడు అని చెప్పేసి అని మీసాలు తిప్పేవారుగా కాక ప్రభువుని ఏం చేయాలి? గణపరచాలి. నువ్వు చూపించగలగాలి. వాళ్ళు 2 మాటలు మాట్లాడితే మనం తక్కువ. బైబిల్ ఇంట్లో పట్టి వచ్చాం కాబట్టి 4 మాటలు మాట్లాడతాం కాదు. నువ్వేమో బైబిల్ భాషలో తిడతా ఉంటావు, వాళ్ళేమో లోక భాషలో తిడతా ఉంటారు. అదే కనపరచటం. బాలుడైన దావీదు అంటాడు, తిరస్కరించిన వాడు ఏపాటి వాడు, వాడు ఎంతటి వాడు? మీరేం చేస్తున్నారు? ప్రభువుని ఎందుకు కనపరచలేకపోతున్నారు? చచ్చిపోతావు, భయం వేస్తుందయ్యా. చచ్చిపోయిన ప్రభువుని కనపరచో, ప్రైజులా. చనిపోయిన ప్రభువుని కనపరచుమా. బతుకుతున్న ప్రభువుని కనపరచు, చనిపోతట్టున్న ప్రభువుని కనపరచు, చనిపోయిన ప్రభువుని కనపరచు. ఏ విధం చేతనైనా నీ జీవిత ఆశయం తెలుసా? ఇంద్రమ్మ గారు, ప్రభు కనపరచబడాలి. అరే, ఇంద్రమని ఒక ఆమె ఉండేదిరా. అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు అంటరా, ఎవరు మాట్లాడుకుంటారంటే గ్రేసీ వాళ్ళ మనవరాలు మాట్లాడుకుంటుంది. గ్రేసీ వాళ్ళ మనవరాలు అప్పుడెప్పుడు ఇంద్రమని ఒక ఆమె ఉండేది అంటరా. నిజంగా ఆమె అంట, అబ్బా అసలు మామూలుగా, అబ్బా అయ్యో అబ్బా అసలు ఎంత కనపరిచేదో ప్రభుని అని చెప్పుకోవాలమ్మా. రాంబాబు అనేవాడు ఒకడు ఉంటాడంటని చెప్పేసి అని గ్రేసీ వాళ్ళ మనవరాలు మాట్లాడుకోవాలి. రాంబాబు అనే అన్న ఉన్నాడంట, అసలు మంచి సేవ చేసేటంటరా. గ్రేసీ వాళ్ళ మనవరాలు మాట్లాడుకోవాలి. కృప అనుగ్రహించును గాక. దేవుని కనపరిచే వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట? 3:32 నన్ను కనపరచు అని చదవండి. 3:32 చదవండి. 2:32 సారీ 2:32 2:31 2 అధ్యాయం 31 వచ్చిన 2:31 వచ్చిన 31 వచ్చిన 30 వచ్చిన అమ్మ 30 వచ్చిన కావున యెహోవాకు ఏదనగా, నన్ను గణపరచు వారి నేను గణపరిచేదను, నన్ను తుణీకరించు వారి నేను తుణీకరించేదను. బాయ్స్, యంగ్ బాయ్స్ జాగ్రత్త. చిన్న లాజిక్ ఇంతే. యేసయ్యని గణపరిస్తే దేవుడు మనల్ని కనపరుస్తాడంతే. యేసయ్యని గణపరిస్తే నిన్ను కనపరుస్తాడంతే. చిన్న లాజిక్ అంతే. నువ్వు దేవుడు ఏ విధంగా నీ ద్వారా కనపరచబడుతున్నా ప్లాన్ చేసుకో. జీవితాన్ని అలా కట్టుకో, జీవితాన్ని ఆశ్రయంగా మార్చుకో. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా 1 సంవత్సరంలో రూపు మాపులు మార్చేస్తాడు ప్రభు. అంతే, ఉన్నతంగా మార్చేస్తాడు. నేను నమ్ముతున్నాను. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తున్న ప్రభు వాగ్దానం చేశాడు. నన్ను గణపరచువాడిని నేను గణపరుతానని యెహోవా వాక్యం ఇచ్చాడు. అంతే, ఆయన గణపరచంతే, ఆయన గణపరచు. దేవుడు సౌలుని దర్శించిన తర్వాత, దేవుడు సౌలుని పౌలుగా మార్చిన తర్వాత ఆయన జీవిత ఆశయం ఏందో తెలుసా? సింగం గారండి,
ఉమో సింగమో ఏముంది, నా మరణం ద్వారా అయినా సరే, నా చావు ద్వారా అయినా సరే ఏం చేయాలంట, దేవుడు గణపరచబడాలి. ఏందమ్మా ప్రార్థనగా పోలేదా, ఏంది పాడు పద్దన పద్దాకలి ప్రార్థన ఎప్పుడు చూసి ప్రార్థన 2 గంటలు కూర్చోబెడుతున్నాడు. ఎక్కడ పొమ్మంట ప్రార్థనకి, మళ్ళీ కొత్త కావించాడు ఒకటి, నైట్ ప్రార్థన అంట, నైట్ ప్రార్థన కావించాడు ఒకటి. 5 గంటలకు కూర్చోబెడతాడు, 7 గంటల నుంచి 5 గంటలు, ఒక్కరోజు కూడా రాలేదమ్మా. నిజం, ఒక్కరోజు కూడా 7 గంటలకు వచ్చి 10 గంటలకు ప్రార్థన చేయాల, మధ్యలో మళ్ళీ బ్రేకు, మరి టీ తాగే బ్రేకు, అన్నం తినే బ్రేకు నాకు తెలియదు. ఒక్కరోజు కూడా టైం 5 గంటలు అంటయ్యా, ఏం కనపరుస్తాం. అదే టీవీ ముందు కూర్చోమంటే, హాస్పిటల్లో ఒకళ్ళు ఉంటే వాళ్ళ బెడ్ ముందు కూర్చోమంటే ఒకళ్ళు అంటున్నారు 17 రోజుల నుంచి నిద్రపోలేదంటమ్మా, 17 రోజుల మీద నిద్రలేదంట, 17 రోజుల మీద నిద్రలేదు. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దామని హాస్పిటల్కి వెళ్ళాం కొన్ని సంవత్సరాల క్రితం. బాగలేదు, ఆపరేషన్ చేస్తారంటే వెళ్ళాం. ఆ పేషెంట్ రూమ్కి వెళ్తే ఆ పేషెంట్ మంచమే పడుకున్నాడు, మత్తులో ఉన్నాడు, ఆపరేషన్ అయిపోయింది. ఆ పేషెంట్ కోసం చూసుకున్న కూర్చుని కింద వరసను కూర్చొని మంచిగా పెట్టుకొని తింటున్నారు, కుంభకర్ణంలో తింటా ఉన్నారు. దిగులు సర్వం అసలు వాళ్ళకి ఏమి లేదు, దిగులు సర్వం ఏమి లేదు. ఏం చెప్పమంట, ప్రజలో హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటంటే, నన్ను గణపరచువారిని నేను కంపల్సరీ కనపరుస్తాను. నేను మనిషిని కాదు మాట తప్పటానికి, నేను సృష్టికర్తైన దేవుని. నువ్వు నన్ను గణపరచడానికి ప్రయత్నం చేయి, ఒక అడిగేయి, నేను పుష్ చేస్తాను. దేవుని కనపరచగలిగితే ఎంత బాగుంటుంది మా. దేవుడు నాకు అలాంటి ఒక అభిషేకాన్ని ఇవ్వను గాక, దేవుడు నాకు అలాంటి ఒక ఆత్మను అనుగ్రహించును గాక. ఆమేన్. అందుని బట్టి దేవుని పరిశుద్ధ నామానికి 2 సార్లు స్తోత్రాలు చెప్దామా. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. రెండోది ఒకటేంటి చెప్పండి, మనకు ఒక ఆశయం ఉండాలి. ఏంటి ఆశయం? మా సంతోషం గారు అర్థమైందా? నీకు ఒక ఆశయం ఉండాలి. ఏంది ఆశయం? ఎట్టకట్ట కాదు, ఎట్టయినా సరే దేవుని కనపరచాలంతే. నువ్వు కుంటుకుంటే ప్రార్థనకు వస్తావో, నువ్వు లగేసుకుని ప్రార్థనకు వస్తావో. కొందరేమో నన్ను నాన్న కుట్టి అంటారు, అంటానికి నువ్వు ప్రార్థనకు వస్తావో తెలియదు. కొంతమంది ఉన్నారు దానికోసం వచ్చేవాళ్ళు. నువ్వు దేనికి వస్తావో తెలియదు, నువ్వు కంపల్సరీ అది. ఆమేన్. సెకండ్ వన్, నీ ఆశ ఏంటి? నీ ఆశ ఏంటి? ఒకటి ఆశయం, రెండోది ఆశ. నీ ఆశ ఏంటి? నీ హృదయంలో ఒక ఆశ ఉండాలి. భూలోకంలో ఇలాంటి ఆశలను పెట్టుకో. హృదయపు ఆశ ఒకటి, అది చాలా ఇంపార్టెంట్. వాస్తవానికి శరీరం వయసు వేరే, మనసు వయసు వేరే. ఫిజికల్ యొక్క వయసు వేరే, భౌతికమైన వయసు వేరే. కొంతమంది నేను ఒక టీ తాగుదాం, టీ కోసం చెప్పేసి అని హోటల్ కాడికి వెళ్ళాను. ఒక పెద్ద ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు, డాక్టర్లు వడదనుతున్నారంట, ఆ వడే తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు, అంటూ తింటా ఉన్నాడు. ఏందయ్యా అని చెప్పేసి అడిగింది కొట్టామి. అమ్మ డాక్టర్లు వడదనొద్దన్నాడు, కానీ నేను వడదంటున్నా అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే 2 సైడ్లు పళ్ళు పుచ్చిపోయినాయి అంట. నాకు ఆయన చూసి ఒక మాట అడగాలనిపించింది. చూశాను, అయ్యా నీ వయసు ఎంత అని అడిగాను. నా వయసు ఎంత అయ్యా? 84 సంవత్సరాలుగా. నాకంటే బాగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నాకంటే చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. స్వతంత్ర పోరాటంలో కుర్రోళ్ళ లిస్టులో జెండాలు పట్టుకుని తిరిగాడంట ఆయన, గాంధీ వాళ్ళతో కలిసి స్వతంత్ర పోరాటంలో. ఇది చెప్తున్నాడు మొత్తం మీద ఆయన, నాకు సరిగ్గా అర్థం కాలేదు అది. అంత వయసులో కూడా ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే చెప్పిన ఒక మాట ఆయనతోటి, సెంచరీ కొడతావు పో అన్న.
అసలు ఎక్కడ బెరగటం లేదు మా చక్కగా నిలబడ్డాడు. నీకు 30 సంవత్సరాలు వచ్చేలేకే బైబిల్ మోసుకొస్తుంది మొన్న ఒక అమ్మాయి అంటుంది. ఏంది రోజు మాకు ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ వస్తుంటే డగడగా కొట్టుకుంటుంది మా గుండెల్లో. ఎందుకు? కంప్లైంట్ మొత్తం మోగిపోతుంది. అస్సలు నడువు నొప్పులు తగ్గట్లేదు డాడీ అని, అస్సలు పెరుగు బాగుంటుంది డాడీ, అస్సలు కూరలు బాగుంటలేదు డాడీ. వర్షం వస్తుందిగా పొద్దున్నే ఫోన్ వచ్చింది. వర్షం వస్తుందిగా ఏంది సంగతి అని ఫోన్ చేసింది. నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా అని. ఆశ ఒకప్పుడు అల్లాడిపోయింది. ఆశలో స్తోత్రం. నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతి ఒక్క మనిషికి ఆశ ఉంటుంది. క్రైస్తవుడిగా నీ ఆశ సపరేట్గా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. నా కొడుకు నన్ను బాగా చూసుకోవాలను, నా కొడుకు కుటుంబం బాగుండాలి, నా కూతురు కుటుంబం బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని, ఏదో ఒక విధంగా ఆరోగ్యవంతుడిగా ఉండాలని, లేకపోతే నేనే అందంగా ఉండాలని ఏదో ఒక ఆశ ఉంటుంది. అయితే క్రైస్తవుడిగా నీకు ఒక ఆశ ఉండాలి. ఆశ ఏందో తెలుసా? చెప్పండి. ఏందమ్మా? కీర్తన గ్రంథం 40 అధ్యాయము 8వ వాక్యం చదవండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట, చెప్పండి అందరూ, నాకు సంతోషం. చెప్పండి మా పెద్ద చెప్పండి. ఏంటిది? దేవుని చిత్తం నెరవేర్చడం సంతోషం అంట. అంటే క్రైస్తవుడిగా సెకండ్ వన్ నేను చెప్పే మాట తెలుసా? రెండవది, ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. క్రైస్తవుడికి ఉండే ఆశ వేరే. ఆశ ఏంది? దేవుని సంతోషపరచాలి. మన ఆశయం ఏంది? దేవుని కనపరచాలి. మన ఆశ ఏంటి? దేవుని సంతోషపరచాలి. నీ జీవితంలో భాగం కాదు, నీ జీవితమే దేవుని సంతోషపరచటం. కొన్ని దినాలు రాబోతున్నాయి అంట. కొన్ని దినాలు రాబోతున్నాయి. ఏ దినాలు అవి? ప్రసంగి 12:1 ఏం రాస్తుంటుందమ్మా? వ్యర్థమా? 12:1 ప్రసంగి 12:1 ప్రసంగి గ్రంథం 12 అధ్యాయం మొదటి వచ్చిన ఏ దినాలు రాబోతున్నాయి? సంతోషం లేదు అని చెప్పే రోజులు రాబోతున్నాయి. కొడుకుని బట్టి సంతోషం లేదు, కోళ్ళని బట్టి సంతోషం లేదు, కూతురుని బట్టి సంతోషం లేదు, అల్లుని బట్టి సంతోషం లేదు, పిల్లల్ని బట్టి సంతోషం లేదు, భార్యని బట్టి సంతోషం లేదు, భర్తను బట్టి సంతోషం లేదు, కారుని బట్టి, ఇల్లుని బట్టి, పొలంని బట్టి, ఒంటిని బట్టి, దేన్ని బట్టి సంతోషం లేదని చెప్పే రోజు రాబోతుంది. ఆ రోజు రాకముందే నువ్వు చెప్పాల్సిన మాటను తెలుసా? నా జీవితంలో ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఏందయ్యా అంటే, నా దేవుడు సంతోషపరచాలి, నా దేవుడు సంతోషపడాలని చేస్తున్నాములో. నీ దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సంతోషపడేలాగా నువ్వు బతకాలి. ఆ కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, కొన్ని దినాలు రాబోతున్నాయి. ఏ దినాలు అవి? మాకు సంతోషం లేదయ్యా, మాకు సంతోషం లేదని దినాలు రాబోతున్నాయి. ఈరోజు ఏదో ఒక రకంగా ఉందని చెప్పేసి నేను సంతోషపడబాక. రేపేం సంభవించిద్దో నీకు తెలియదు. ఈరోజు సంతోషం రేపు కన్నీరుగా మార్చబడచ్చు. కానీ క్రైస్తవుడు దేవుని ఒక ఆశ ఉండాలి. ఆశ తెలుసా? దేవుని సంతోషపరచాలి. దేవుని సంతోషపరచాలంటే ఎప్పుడు అడిగేవా, ప్రభువా నా విషయమై నీ సంతోషం ఏంటి? జాగ్రత్తగా రండి మా. ప్రభువా నా విషయమై నీ సంతోషం ఏంటయ్యా? నేను ఎలా కూర్చుంటాం సంతోషం, నేను ఎలాగ మాట్లాడటం సంతోషం, నేను ఎలాగ ఉండటం సంతోషం. ఎప్పుడైనా అడిగారా?
నేను ప్రార్థన చేసుకుంటున్నాను. సేవకు రాకముందు, ప్రభువా నేను ఎలాగుంటా నీకు ఇష్టం. నా దేవుడు చెప్పిన మాట, నువ్వు నాతో ఉంటావు నాకు ఇష్టం అన్నాడు ఆయన. నేను ఒక మాట చెప్పాను, ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను విడిచిపెట్టను ప్రభువా. ఎన్ని అప్పులు బాకీలు అయిపోయినా విడిచిపెట్టను, ఎంత శ్రమ వచ్చినా విడిచిపెట్టను, ఎన్ని నిందలు నా పైకి వచ్చినా నేను విడిచిపెట్టను. నేను అంటున్నాను, నీ మనసులో ఏదైనా ఒక ఆశ ఉంటే ఆ ఆశ దేవుని సంతోషపరిచేదిగా ఉండాలి. ఒక్కసారి నన్ను మాట్లాడావా ప్రభువా, నేను ఎలా ఉంటే నీకు ఇష్టమయ్యా, నేను ఎలా ఉంటే నీకు సంతోషం ప్రభువా, నేనేం చేస్తే నీకు సంతోషం ప్రభువా. కొంతమంది పండగ వస్తే బట్టలు పంచడం దేవుని సేవ అనుకుని సంతోషపడిపోతూ ఉంటారు. కొంతమంది బీదలకి అన్నం పెట్టి పంచి అది పెద్ద సంతోషం అనుకుంటున్నారు. దానివల్ల సంతోషం ఉందో లేదో తెలియదు, కానీ దేవుని సంతోషపెట్టే పని చేయటమే మనిషికి గొప్ప సంతోషము. హల్లెలూయా. ఎస్కేల్ గ్రంథం 33వ అధ్యాయము 11వ వాక్యం ఒకసారి చదవండి. కాగా ఆమె చెప్పండి. ఈ వచనంలో నేను అండర్లైన్ చేసుకున్నాను, అక్కడ 2 పదాలు గంభీరంగా పడుతున్నాయి. నాకు సంతోషం లేదు, నాకు సంతోషం కలదు, నాకు సంతోషం ఉంది అంటున్నాడు ప్రభు. యెహోవా సెలవిస్తున్నాడు, నాకు సంతోషం లేదు. ఎవరి వల్ల సంతోషం లేదు తెలుసా? దుర్మార్గుని బట్టి దేవునికి సంతోషం లేదు. ఆ దుర్మార్గుడు మారు మనసు పొందటాన్ని బట్టి దేవునికి సంతోషం, కుటుంబానికి సంతోషం. ఒక దుర్మార్గురాలు మాటను బట్టి మారు మనసు పొందటాన్ని బట్టి దేవునికి సంతోషం, ఆ కుటుంబానికి సంతోషం. ఆ రాక్షసత్వమైన బిహేవ్ను బట్టి మనిషిని చంపుకునే తత్వం, క్రూరత్వం. మనుషుల మధ్యలో మృగాలు తిరగట్లే, కానీ మనుషులే మృగాలుగా మార్చబడి మనుష్యాకారంలో ఉన్నారండి. మనుషులు ఊళ్ళో మృగాలు లేవు, సింహాలు తిరగట్లేదు, ఎలుగుబంట్లు తిరగట్లేదు, ఏనుగులు తిరగట్లేదండి. మన ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక ఏనుగు ఒక మనిషిని కూడా చూపించాను. ఏం చేస్తుంది తెలుసా? దానికి ఆహారం పెడతానికి వచ్చాడు. ఆ ఏనుగుకి ఆహారం పెడతానికి వస్తే వాడిని ఇట్ట పట్టుకొని తొక్కి నలిపి పైనుంచి కిందకి ఇట్లా చేసేసింది. మనిషిని ఇట్లా ఒత్తేసేసి ఇట్లా చేసేసింది. ఎక్కడెక్కడ పట్ట ఎముకలు మొత్తం పిండి అయిపోయినాయి. వాటికి మృగాలండి. అవి అడవిలో తిరిగాయండి. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, హాని చేసే మృగాలండి. అవి ఊళ్ళోకి రావు, దేశంలోకి రావు. దేశంలో ఉండే మనుషులే మృగాలుగా మారిపోతున్నారు. ఆ మృగాలు మూర్ఖులైపోయి మృగాలైపోయి వాళ్ళు మారు మనసు పొందాలి. సహోదరుడిని చంపడానికి, అన్నదమ్ముని తిడటానికి, కళ్ళబుల్లి మాటలు మాట్లాడటానికి, అబద్ధ సాక్ష్యాలు పలకటానికి, స్వార్థ పలుకులు పలుకటానికి, ఒక దుష్టుడు, ఒక దుర్మార్గుడిగా ఉండి చనిపోతే నాకు ఎలా సంతోషం ఉంటుంది? వాడు మార్చబడి ఆ కుటుంబానికి సంతోషాన్ని కలిగించేవాడిగా, ఆ ప్రాంతానికి సంతోషం కలిగించేవాడిగా, ఆ సంఘానికి కలిగించేవాడిగా మార్చబడితే నాకు సంతోషం కాదా? ప్రభు చెప్తున్నాడు, అతని బట్టి నాకు సంతోషం లేదు, మారిన వ్యక్తిని బట్టి నాకు సంతోషం ఉంది. మారిన వ్యక్తిని బట్టి నాకు సంతోషం ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఎంతమందిని ఇంకా మనం కష్టపెట్టే స్వభావంలో ఉండిపోయాం. మన పనులు, మన ప్రార్థనలు కొంతమందికి దుఃఖాన్ని కలిగిస్తాయి. మన ప్రార్థనలు కొంతమందికి వేదన కలిగిస్తాయి. ఎందుకంటే సాతాను గడు వాళ్ళ మనసులో ఉండే అలాంటి చెడ్డ అభిప్రాయం కలిగజేస్తూ ఉంటాడు, చెడ్డ ఆలోచన కలిగజేస్తూ ఉంటాడు. అయితే మన ప్రార్థనలు వాళ్ళకి బాధ కలిగిస్తే నో ప్రాబ్లం, కానీ మనం వాళ్ళకి బాధను కలిగించకూడదు. కొంతమంది అంటున్నారు,
మందిరం కడితే శాపం అంటమా, మందిరం నీడ పక్కింటి మీద పెడితే శాపం అంటమా. శాపాన్ని నిలవటానికి నా యేసు ప్రభు వచ్చాడు. ఒక క్రైస్తవుడు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి బైబిల్ ఉన్నాయి, పండుగ వస్తే కానుకలు ఇస్తారు, చర్చిని గొప్ప చేస్తారు, పాటలు పాడతారు, యేసయ్య స్తోత్రం మాత్రం అంటారు. మందిరం ఉంటే ఏమైపోతుందంట? శాపం అంటమా. నా దేవుడు శాపం నిలిచడానికి బయటకు వచ్చాడా? ఒక వ్యక్తిని నాశనం చేయడానికి బయటకు వచ్చాడా మందిరం కట్టి? ఒక రాత్రి అంతా నాకు ఏడుపు వచ్చేసింది. ఒక మనిషిని బట్టి ప్రభు ఎలా సంతోషించాలని అడుగుతున్నాడు. బైబిల్ కోసం, దేవుని కోసం ప్రాణాలు త్యాగం చేసి, చిత్రహింసలు అనుభవించి, ముక్కలుగా నరికి, కోయబడి, రంపాలతో కోయబడి, కత్తులతో నరకబడి, చిరఛేదం చేయబడి, చెరసాల్లో వేయబడి, ఆకలి దప్పులు లేకుండా క్రైస్తవ సంఘాన్ని స్థాపిస్తే ఈరోజు కొంతమంది దుర్మార్గులనే మాట ఏందో తెలుసా? మందిరం కడితే మాకు శాపం. మీరు మందిరం కట్టకూడదు. ఆ మందిరం కడతాం వల్ల రేట్లు రావంట వాళ్ళ స్థలాలకి కొంతమంది అంటారు. ఇవన్నీ విన్నప్పుడు నాకు చాలా వేదన అనిపిస్తుంది. దేవుణ్ణి సంతోషపరచవలసిన ప్రజలే దేవుణ్ణి కించపరచగలిగితే, ఏ హాస్పిటల్కి పోవాలో తెలుసు, ఏ స్కూల్లో చదివించుకోవాలో తెలుసు, ఏ బండి కొనుక్కోవాలో తెలుసు, ఏ కారు కొనుక్కోవాలో తెలుసు, చనిపోతే ఎక్కడ ఉండాలో మాత్రం వాళ్ళకి తెలియదు. మరణం గెలిచిన దేవుని ఎలా సంతోషపరచాలో వాళ్ళకి తెలియదు. ఈరోజు దేవుని వాక్యం ఉన్న దేవుని కుమార్తె రోషం కలిగి నేను మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? నాకు వాడిని బట్టి సంతోషం లేదు, వాడు ఇలా మార్చబడితే నాకు సంతోషం. మందిరాలు ఎవడికి కావాలంటే? నీ ఇల్లు మందిరంగా మార్చబడాలి. నీ నివాసం, నీ కొడుకులు, నీ కూతురు సేవ చేసేవాళ్ళుగా మార్చబడాలి. హల్లెలూయా. నీ ఇల్లే దేవుని మందిరం అయిపోతే ఎంత బాగుంటుంది. మందిరం ఎందుకు? యేసు ప్రభు అంటాడు జక్కయ్యతోటి, జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది, ఈరోజు నీ ఇంట్లోనే ఉంటానయ్యా. ఆయన ఆశపడుతున్నాడు ఇంట్లో ఉండటానికి. నీ ఆశ ఏంది? ప్రభు అంటాడు, సీమోను ఒక అబ్బాయి ఉన్నాడు, అయ్యా అందరికి నువ్వు భోజనం చేస్తున్నావు కదా, మా ఇంటికి కూడా భోజనం చేయమని అడిగాడు. దేవుడు ఎంత ఆశతో సీమోను ఇంటికి వెళ్ళాడు. ప్రభు బాధపడుతూ చెప్పే మాట ఏం చేస్తా? నువ్వు నా కాళ్ళు కట్టుకుంటాను, నీళ్ళు ఇవ్వలేదు, నువ్వు నన్ను కనీసం ముద్దు పెట్టుకోలేదు, నువ్వుతో నా తల నద్దలేదు. ఏమైతే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతుంది, కాళ్ళని ముద్దు పెట్టుకుంటుంది, పన్నీర్ తన ఎంట్రుకలతో తుడుస్తుంది నా కాళ్ళు. ఎంత గొప్ప కృపమా. ఆశ ఉంది యేసు ప్రభు వచ్చి భోజనం చేస్తే బాగుండని, చేయాల్సింది చేయట్లా. ఈరోజు దేవుని సేవ నేను చెప్తున్నాను, నీ ఆశ ఏంది? నువ్వు చెప్పవచ్చు దేవుని సంతోషపెడుతున్నావు బ్రదర్ అని. దానికోసం ఎంత ప్రయాసపడుతున్నావు, దానికోసం ఎంత కష్టపడుతున్నావు. ఏమి మా పైకి వచ్చి పొద్దున్న మాట అంటుంది, ఏమంటుందంటే, పొద్దున్న లేచేవా అన్నా, ఏం లేదులే, ఒకరు లేకపోతే లేటుగా లెగిసేనన్న భయం మనిషిలో కనపడాలి కదా అంటుంది. ఈరోజు ప్రార్థనకు నేను పొద్దున్న లేకపోయాను, లేచినాక అయ్యో ఈరోజు నేను లేటుగా లేచానే, ప్రార్థన చేసుకోలేకపోయానే, దేవుని సంతోషపరచలేకపోయానే, దేవుని మహిమపరచలేకపోయానని చెప్పేసి అన్న ఒక వేదన, భయం నీలో ఉండాలి కదా అని అమంటుంది. అప్పుడు నేను మనసులో ఏమనుకున్నాను తెలుసా? రాత్రిగా వాక్యం చెప్పాను, 8:11 వచ్చిన రాత్రిగా చెప్పాను. వాళ్ళు 8:11 వచ్చిన దిద్దుబాట, ప్రసంగ గ్రంథం 8:11, ప్రసంగ గ్రంథం 8:11 వచ్చిన.
ప్రసంగం 8:11 వచ్చిన దుష్టక్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా త్వరగా కలుగుపోవడం చూసి మనుషులు ఏం చేశారంట? భయం విడిచిపెట్టారు. పొద్దున్న లేగితే అంత, లేకపోతే అంత, లేటుకు లేగితే అంత, లేకపోతే అంత, భయాన్ని విడిచిపెట్టేశారు. మనుషుల మీద భయం లేదు, దేవుని మీద భయం లేదు, సేవకుల మీద భయం లేదు, విశ్వాసం మీద భయం లేదు, ప్రార్థన అంటే భయం లేదు, బైబిల్ అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, ఆజ్ఞ అంటే భయం లేదు, ఉపదేశం అంటే భయం లేనే లేదు. ఏం చేశారు? భయాన్ని విడిచిపెట్టేశారు. బట్టలు తీసి పక్కన పడేసినట్టు విడిచిపడేశారంట. టైం అయిపోతుంది. నేను టక్కున ఒక మాట చెప్పేసి ముగిస్తాను. దేవుని బిడ్డల జాగ్రత్తగా రండి. ఈ పునరుద్ధాన పర్వతంలో నీకు ఒక ఆశ ఉండాలి. జాగ్రత్తగా నాలి. నీకు ఒక ఆశ ఉండాలి. ఆశ ఏంది? దేవుని సంతోషపరచాలి. దేవుని సంతోషపరచాలి. దేవుని సంతోషపరచడంలో నీకు బాగా ఆశ ఉండాలి. దేవుని సంతోషపరచడం కోసం నీ ప్రాణమైన పెట్టే ఆశ నీకు ఉండాలి. దాన్ని త్యాగం చేసే ఆశ నీకు ఉండాలి. నేను చెన్నై నుంచి రావడం కోసం వచ్చి పోవాలంటే 1600 రూపాయలు ఖర్చు అయింది. 1 గంట ప్రార్థన కోసం 1600 ఖర్చు పెట్టుకొని 20 గంటలు ప్రయాణం చేసి వస్తున్నా. 1600 అంటే ఒక మనిషి 2 రోజులు పని చేయాలి. 2 రోజులు కూలి ఖర్చు పెట్టుకొని పోవాలి. రావాలంటే ఖర్చు పెట్టుకొని 20 గంటలు ప్రయాణం చేసేసి 1 గంట ప్రార్థనకు వస్తున్నాను. దేవుడే సాక్ష్యం. నా మనసులో ఒక వైరాగ్యం. నా పోయేటప్పుడు ఒక భయం ఉంటుంది. ట్రైన్లో పోయేటప్పుడు ఎందుకు తెస్తా, నైట్ పోతూ ఉంటాను, డగడగడగడగడ అని చెప్పేసి పట్ల సౌండ్ భయంకరంగా వస్తూ ఉంటాయి. ఉలిక్కి పడతా ఉంటాను. నిద్ర కూడా రాదు నా సరిగా. వచ్చేటప్పుడు మాత్రం నాకు భయం ఏమి ఉండదు. ఎందుకు చెప్పండి? దేవుని సంధికి వెళ్తున్నాను. పోతే హ్యాపీ బర్త్డే టు యూ, బతుకుంటే ఆరాధన ఆరాధన, ఆయన పేరు మీద బయలుదేరాను. ఇప్పుడు ఏమైనా నో ప్రాబ్లం. ఎక్కడి నుంచి పోయేటప్పుడు మాత్రం ఏం జరుగుతుందో తెలియదు. మనం కాపాడుకోవాలి, గట్టి పట్టుకోవాలి. అక్కడ ఏంటంటే ఇంకంతే, ఆయన చూసుకుంటాడు కదా. హల్లెలూయా, చేతులు చూద్దాం. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 3వ వచనం. నేను ముగించేస్తున్నాను. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 3వ వచనం. నీవు దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపవు దేశమునకు రమ్మని అతను చెప్పాను. అపోస్తలుల ఆదికాండం 12వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఎద్దు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళాము. సాల్మా, థ్యాంక్ యూ. అలాగే ఉంచండి. 2 అపోస్తలుల కార్యం అలాగే ఉంచండి, ఆదికాండం అలాగే ఉంచండి. ఖచ్చితంగా ఏం వాక్యం చెప్తాను ఈరోజు నేను? ఇట్లా చూసి ఈరోజు లేట్ అయితట్టు ఉందమ్మా. అట్లా చూసి అయిపోతాడు చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు బాబు ఇట్లా పైకి రా. దేవుడు ఏం చేస్తున్నాడంటే అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. త్వరగా రావాలి. నేను దేవుణ్ణి, ఈయనెవరు? ఇరువరమ్మా? అబ్రహాం. దేవుడు అన్నాడు, నాయనా నువ్వు మీ అమ్మని విడిచిపెట్టు, మీ నాన్న విడిచిపెట్టు, మీ అమ్మమ్మని విడిచిపెట్టు, మీ జేజుని విడిచిపెట్టు, నేను చూపించే దేశానికి పో అని చెప్పి అన్నావు. పో అని చెప్పేసి అని దేవుడు ఇతంత బయలుదేరలేదంటే దేవుడు ఇతంత బయలుదేరి వస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన మార్గం చూపించాలి. ఆ దేశం పోవడం కోసం మార్గం చూపించాలి. ఈయనతో వస్తున్నాడు అనమాట. ఇంత వస్తున్నాడు. అయితే దేవుడు ఏదో బయలుదేరాడు. మనోడు బయలుదేరిపోతా ఉన్నాడు. ఇప్పుడు నేను దేవుడిని కదా, నేను కూడా ఈ జ్ఞానకారు వెళ్ళాలి. అసలు వీడు నేను చూపించే ప్లేస్కి వెళ్ళాలని చెప్పేసి చూడాలి కదా. వీడికి మార్గం చెప్పాలి. అదరే పెద్ద మనోడు మెల్లగా వెళ్తున్నాడు. అడుగులో అడుగేసుకుని వెళ్తా ఉన్నాడు. నేను వచ్చేసాను. మెల్లగా వస్తున్నాడు. అందుకు దేవుడు అంటున్నాడు, రే పో అంటున్నాడు. 12వ అధ్యాయం ఏముందమ్మా? 12వ అధ్యాయం 1వ వచనంలో, 12వ అధ్యాయం 1వ వచనం.
త్వరగా నేను చూపించే దేశాన్ని పోమని చెప్పేసి దేవుడు చేస్తున్నాడు తెలుసా. పో అని నేడుతున్నాడు. మనోడు మొత్తం మీద బయలుదేరాడు. ఇతనితో వస్తున్నాడు కదా, ఈ రావట్లా ఏం చేస్తున్నాడు తెలుసా. దేవుడు ఏం చేస్తున్నాడు, అరే మావాడు వెళ్తాడని చెప్పేసి ఎదరా పెదరా ఇంకా మొత్తం 3 అపొస్తలులు 7 మూటలు అపొస్తలులు 7 మూటలు ఇదేమన్నాడు, రా 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 అన్నాడు. రాట్లా. ఇప్పుడు ఫస్ట్ ఏమన్నా పొమ్మని చెప్పన్నాడు, పోవాలా. ఇద్దరు కలిసే బయలుదేరాం. జాగ్రత్తగా అండి, కలిసే బయలుదేరాం. ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడికి పోయాడు, ఇంకా రాట్లా. అరే రారా బాబా, రారా బాబా, అరే చిన్నోడా రారా అని పిలుస్తూ ఉన్నాం, రాట్లా. ఇప్పుడు నాకు చెప్పిన మాట నాకు వచ్చిన ఒక ఆలోచన తెలుసా. పోనా జాగ్రత్తగానండి. అబ్రహాము దేవుడు పొమ్మన్నాడు. పొమ్మని చెప్పినాక దేవుడు ఆ ప్లేస్లో ఉండి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, ఇంకా రావటం లేడు చేయటం బట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఒక వ్యక్తి దేవుడు మాట విని దేవుని సంతోషం ప్రకారం బయలుదేరాడు, కానీ దేవుని చెప్పిన స్థలానికి దేవుని చెప్పిన టైములో పోయి చేరకపోవడాన్ని బట్టేసి దేవుడు ఎంత వేదన చెంది ఉంటాడు. గుర్తుపెట్టుకో మాట చెప్తాను. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. శ్రమలు ఎందుకు వస్తున్నాయి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిందలు ఎందుకు వస్తున్నాయి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకు కన్నీరు మిగిలిపోయిందంటే కారణం ఒకటే, దేవునితో ప్రారంభించావు కానీ దేవుడు వెళ్ళిపోతున్నాడు, ఆయన నువ్వు ఫాలో కాలేకపోతున్నావు. అందుకని అబ్రహాము భార్యని చెల్లి అని పిలిపించుకోవాల్సి వచ్చింది. అబ్రహాము కరువులో ఉండవలసి వచ్చింది. అబ్రహాము అబీమెలెకు దగ్గర జీతం ఉన్న తన భార్యని ఇవ్వాల్సి వచ్చింది. కారణం ఏంటి? ఒకటే రీజను, ప్రభు వెళ్ళిపోయినాక రారా 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 అంటా ఉన్నాడు. ఏంటను ఎందుకని? అబ్రహాము కొన్ని సందర్భాల్లో దేవుని సంతోషపరచలేకపోయాడేమో. ఒకవేళ కొన్ని సందర్భాల్లో సంతోషపరచలేకపోయాడేమో. ఇక్కడ పొమ్మంటున్నాడు, అక్కడ రమ్మంటున్నాడు. ఇక్కడ పొమ్మంటున్నాడు, బయలుదేరాడు, పోయాడు, అక్కడ కూర్చున్నాడు, రాలా. దేవునితో నడుస్తున్నప్పుడు దేవుని సంతోషపరిచేటట్టు నడవాలి. ఆమె 12వ అధ్యాయం మొదటి వచనం, హెబ్రీకి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. విడిచిపెట్టి ఏంటమ్మా చిన్న జాగ్రత్త తినాలి. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు మన వైద్యులో ఉంచబడిన పందెములో ఏం చేయాలంట చెప్పాలి. ఏం చేయాలంట? నాగలు చూడండి. ఏం చేయాలంట? ఓపికతో పరిగెత్తాలి. ఎందుకు? యేసు వెళ్ళిపోయాడు. మా నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఇవ్వటం కోసం అక్కడ పోయి కూర్చున్నాడు. నా కుమార్తె రా, నీకు ఇవ్వాల్సిన బహుమతులు నేను సిద్ధం చేసి పెట్టున్నాను చెప్పేసి అని ఉంటే నువ్వు వచ్చేలేకే అక్కడ ఏమైపోతున్నాయి, నీ వయసు అయిపోతుంది అంతే, నువ్వు అనిపించలేకపోతున్నావు. విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించే యేసు వైపు చూస్తూ పరిగెత్తా, పొందుకుంటావు దీవెనలో. పరిగెత్తు, ప్రభువుని సంతోషపరుస్తావు. దేవుడు ఈ మాటలతో నిన్ను స్థిరపరచును గాక, నన్ను స్థిరపరచును గాక, సహవాసమును స్థిరపరచును గాక. ఆమేన్. లేచి నిలబడండి. అటు చూసి ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి.